వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ జాగ్రఫీ జలవనరులు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. భూమిపై సమస్త ప్రాణకోటికి నీరు ముఖ్యమైన ప్రాథమిక వనరు. మానవ మనుగడకు, జీవనోపాధికి, ఆర్థిక అభివృద్ధికి ఖచ్చితంగా కావలసిన సహజ వనరు. నీరు జలావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వాతావరణ ఆశ్మావరణానికి భూ ఆవరణం మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంది. పంటలు పండించడానికి, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు నీరు అవసరం. ప్రకృతి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే అడవుల పెరుగుదలకు కూడా జలం కావాలి. దేశంలో 1950-51 నాటికి కాలువల ద్వారా 8,295,000 హెక్టార్లకు, గొట్టపు బావుల ద్వారా 5,978,000 హెక్టార్లకు, చెరువులు ఇతర మార్గాల ద్వారా 6,580,000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉండేది. భారత ప్రభుత్వ భూ వినియోగ గణాంకాల ప్రకారం 2022-23లో కాలువల ద్వారా 18,124,000 హెక్టార్లు, చెరువులు రిజర్వాయర్ల ద్వారా 2,235,000 హెక్టార్లు, ఇతర బావుల ద్వారా 10,672,000 హెక్టార్లు, ఇతర పద్ధతుల్లో 9,147,000 హెక్టార్లు, మొత్తంగా 79,317,000 హెక్టార్ల నీటిపారుదల వసతులు ఉన్నాయి. దేశంలో భూ ఉపరితలం, వర్షపాతం, పంటల రకాలు, వ్యవసాయ పద్ధతుల ఆధారంగా వ్యవసాయానికి వివిధ రకాల నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి బావులు, కాలువలు, చెరువులు. 1. బావుల ద్వారా నీటిపారుదల. బావులు తవ్వి నీటిని తోడి పొలాలకు నీరందించే పద్ధతిని బావుల ద్వారా నీటిపారుదల అంటారు. దేశంలో ఇది అతి పురాతన పద్ధతి. కాలువలు, చెరువులు అందుబాటులో లేని చోట ఈ తరహా నీటిపారుదల తప్పనిసరి. బావులు ఉపరితల బావులు, గొట్టపు బావులని 2 రకాలు. ఉపరితల బావులు మానవ శక్తి, జంతువులను ఉపయోగించి నీటిని తోడతారు. ఇది పురాతన సంప్రదాయ పద్ధతి. ఈ పద్ధతి పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గొట్టపు బావులు దేశంలో మొదటగా 1930లో ఏర్పాటు చేశారు. చౌకైన, సౌకర్యవంతమైన విధానం కావడంతో వీటి ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతోంది. ఈ రకమైన నీటిపారుదల ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో, తర్వాత రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఉంది. దేశంలోని మొత్తం గొట్టపు బావుల్లో 28% ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. 2. చెరువులు. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట నిర్మించి నీటిని నిలిపి లోతట్టు ప్రాంతాలకు నీటి సౌకర్యం కల్పించడాన్ని చెరువుల ద్వారా నీటిపారుదల అంటారు. దేశంలో రాతి నేల, పీఠభూమి ప్రాంతాల్లో చెరువుల ద్వారా నీటిపారుదల ఎక్కువగా ఉంది. క్రమంగా చెరువులను ఆక్రమించడం, వ్యవసాయ భూములుగా, నివాస ప్రాంతాలుగా మార్చడంతో వీటి శాతం తగ్గింది. చెరువుల ద్వారా నీటిపారుదల ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. 3. కాలువలు. భారతదేశంలోని అతిపెద్ద కాలువ వ్యవస్థల్లో ఒకటి. బావుల ద్వారా నీటిపారుదల తర్వాత 2వ స్థానంలో ఉంది. సారవంతమైన నేలలు, విశాలమైన మైదానాలు, శాశ్వత నదులు ఉన్న ప్రాంతాల్లో కాలువల ద్వారా నీటిపారుదల చేపడతారు. ఉత్తర భారతదేశంలో మైదానాలు ఎక్కువగా ఉండటంతో
అక్కడ కాలువల ద్వారా సాగు చేస్తారు. తీర ద్వీపకల్ప ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల కాలువల ద్వారా నీటిపారుదల వసతులు ఉన్నాయి. దేశంలో ఈ రకం నీటిపారుదల వసతులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఉండగా తర్వాతి స్థానంలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. బిందు సేద్యం, డ్రిప్ నీటిపారుదల మొక్కల వేర్ల వద్ద నేరుగా ఒక్కొక్క బొట్టుగా నీటిని సరఫరా చేసే పద్ధతి. నీటి ఎద్దడి కరువు ప్రాంతంలో ఇది అనుకూలమైంది. ఈ రకమైన నీటిపారుదల ప్రస్తుతం దేశంలో సుమారు 4% వరకు ఉంది. ఇది పెద్ద రైతులకు అనుకూలం. తుంపర పద్ధతిలో స్ప్రింక్లర్ నీటిపారుదల పంట ప్రదేశంలో మొక్కలపై వర్షపు నీరు మాదిరి స్ప్రింక్లర్ల ద్వారా చల్లుతుంది. మెత్తటి వరద నేలలకు ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని ఎక్కువగా పూల సాగుకు ఉపయోగిస్తారు. ఈ రకమైన నీటిపారుదల పద్ధతి దేశంలో 3.6% వరకు ఉంది. ఈ విధానంలో నీరు ఎక్కువగా ఆదా అవుతుంది. ముఖ్యాంశాలు: ప్రస్తుతం దేశంలో నీటిపారుదల కింద ఉన్న మొత్తం భూమి 79,312 హెక్టార్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సలహా మేరకు కేంద్ర జల సంఘాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 1945. సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. నేషనల్ వాటర్ అకాడమీ పూణేలో ఉంది. కేంద్ర భూగర్భ జల బోర్డు ఉన్న ప్రాంతం ఫరీదాబాద్. ప్రపంచ ఉపరితల జలవనరుల్లో భారత్ వాటా 2.45%. మన దేశ సగటు వార్షిక వర్షపాతం 1170 మిల్లీమీటర్లు 46 ఇంచులు. కాలువలు, గొట్టపు బావుల ద్వారా అత్యధిక నీటిపారుదల ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, యూపీ. చెరువుల ద్వారా నీటిపారుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. దేశంలో గొట్టపు బావుల ద్వారా జరిగే నీటిపారుదలలో యూపీ వాటా 28%. స్థూల నీటిపారుదల అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు పంజాబ్ 99%, హర్యానా 95%, ఉత్తరప్రదేశ్ 79%. స్థూల నీటిపారుదల శాతం ఆంధ్రప్రదేశ్లో సుమారు 45% కాగా తెలంగాణలో 58% వరకు ఉంది. దేశంలో నదులు, కాలువల పొడవు సుమారు 1.9 లక్షల కిలోమీటర్లు. ఇతర నీటి వనరులు 7.31 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రపంచ ఉపరితల జల వనరుల్లో దేశానికి 4% వాటా ఉంది. భారత్లో సగటు వార్షిక వర్షపాతం సుమారు 1170 మిల్లీమీటర్లు. ఇది ప్రతి వ్యక్తికి అందే 1720 క్యూబిక్ మీటర్ల మంచినీటికి సమానం. వార్షిక వర్షం పడే రోజుల సంఖ్య కొన్ని ప్రదేశాల్లో 5 అయితే మరికొన్ని ప్రాంతాల్లో 150గా ఉంది. నీటిపారుదల ప్రాంతం 2022-23 వేల హెక్టార్లలో. కాలువలు 18,124, గొట్టపు బావులు 39,134, ట్యాంకులు 2,235, ఇతర బావులు 10,672, ఇతర వనరులు 9,147. మొత్తం నికర నీటిపారుదల ప్రాంతం 79,312 హెక్టార్లు.